నమస్తే మిత్రులారా. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 62వ రోజు. చాలామంది అనుకుంటారు ఆవులను కాపాడాలంటే గోశాలల్లో పెంచాలి అని. కానీ నిజం ఏంటంటే అన్ని ఆవులను గోశాలల్లో ఉంచడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది ఒకప్పుడు. వాటినన్నిటినీ గోశాలలో పెడితే అవి దేనికి ఉపయోగం ఉండదు. ఆవన్నది రైతు దగ్గర ఉండాలి. కుటుంబాలతో పాటుగా ఉంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆవు ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ భూమిని బాగు చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఆరోగ్యకరమైన పాలు, పెరుగు, నెయ్యి అన్ని పంచగవ్యాలను ఇస్తుంది. గోవు ఉండడం చేత ఆ ఇంటి వాతావరణం కూడా శుద్ధి కాపాడుతుంది. అందుకే ఎంత ఒక చక్కగా మంచి రిలాక్స్ మార్గము అవుతున్నాయి ఉంది. చూడండి. ప్రతి గ్రామంలో కూర్చొని కొన్ని పాలు కుటుంబాలు తాగుతున్నది గోవులను తల్లి దగ్గర. పెంచితే గోవులు కూడా నందులేమో కాపలాగా వస్తున్నాయి, ప్రొటెక్షన్ రక్షించబడతాయి. ఇస్తున్నాయి రైతు గోమాతలకి. కూడా బలపడతాడు. ఆవులను కాపాడే అత్యుత్తమమైన స్థలము రైతు కుటుంబము, గోశాల కాదు. రైతు ఇంటి ఆవరణలోనే గోవులు చాలా ఆనందంగా ఉంటాయి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో గోవులుండేవి. వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని గోవులు ఉండేవి. సాధారణంగా ప్రతి ఇంట్లో గోవు ఖచ్చితంగా ఉండేది. తర్వాత కొద్దిమంది ఇళ్లల్లోనే గోవులు ఉండడము జరిగింది. కానీ ఇప్పుడు కొద్దిమంది ఇళ్లల్లో కూడా గోవులు ఉండడం లేదు. ఆ ఇప్పుడే గోవులన్నీ డెలివరీ కూడా అయిన ఆవు గోశాలలకు ఏ దేవుడు వెళ్తున్నాయి. నేర్పించాడో గోశాలలకు దూడకి వెళ్ళే తల్లి దగ్గర వెళ్ళి గోవులంతా పాలు కూడా తాగుతున్నది చూడండి. వధశాలకు వెళ్ళే ఇంకా వాటిని మాయ తీసుకొని పడలేదు. వచ్చి ఇక్కడ ప్రయత్నం పెంచడం చేస్తున్నాము, మాత్రమే. అది పొడవడానికి దానివల్ల వస్తుంది. ఎవరికీ ఉపయోగం లేదు తల్లి దగ్గర మిత్రులారా. తాగ గోశాల పాలు కాదు తాగడానికి ఆవు ప్రయత్నిస్తున్నది ఉండాల్సిందే. చూడండి. రైతు సో ఇంటి బ్యూటిఫుల్.